ప్రస్తుతం మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి. తాజాగా మరో వ్యక్తికి చిప్ను అమర్చినట్లు న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు. దాంతో ఈ చిప్ అమర్చిన వారి సంఖ్య 3కు చేరింది. వారందరిలో అమర్చిన చిప్ మంచి పనితీరు కనిపిస్తోందని మస్క్ వెల్లడించారు. ఈ ఏడాది 20 నుంచి 30 మందిలో ఎలక్ట్రానిక్ చిప్స్ను అమర్చేలా ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. ఈ మేరకు అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహించిన కార్యక్రమంలో మస్క్ వెల్లడించారు. వెన్ను, మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైజ్ను అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. అయితే ఈ న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే ఉంటుంది. పుర్రెల్లోని చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఇలా అమర్చిన ఒక చిప్లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువుగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్కు పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుందని తెలిపారు. వాటిని కంప్యూటర్లు విశ్లేషించేలా అల్గారిథంలుగా మారుస్తుందని పేర్కొన్నారు. అయితే మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చేందుకు న్యూరాలింక్ చేస్తున్న ప్రయోగాల్లో మొదటి అడుగు 2024లోనే పడింది. అప్పుడే తొలిసారిగా ఒక వ్యక్తికి విజయవంతంగా చిప్ అమర్చారు. ప్రారంభ ఫలితాల్లో స్పష్టంగా న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ను గుర్తించినట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. మరోవైపు తరచూ వార్తల్లో ఉండటం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్టు గురించి మాత్రమే ఎక్కువగా బయటకు వస్తోంది. కానీ ఈ తరహా ప్రయోగాలు మరిన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జూలైలోనే యూఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ను అమర్చింది. అయితే న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది.